వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. మునుగోడు టౌన్లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు. దోపిడీ, దొంగతనాలు, ఆఖరికి మర్డర్లకు దారి. కాళహస్తికి వెళ్లి తిరిగి ప్రయాణంలో వస్తుండగా ప్రమాదం. కార్, బైక్ ఢీకొని ముగ్గురు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి. మచిలీపట్నంలో తాకట్టు పెట్టిన బంగారం మాయం. వ్యక్తి మద్దతు. జనసేన నేతలతో కలిసి బ్యాంక్ వద్ద ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే నల్గొండ జిల్లా పరిధిలో దర్జాగా గంజాయి దందా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాలేజీలు, పట్టణాల్లో ఉన్న గంజాయి సంస్కృతి కాస్త మండల కేంద్రాల, గ్రామీణ ప్రాంతాల్లోకి పాకింది. ముఖ్యంగా పని పాట లేకుండా జులాయిగా తిరిగే యువత గంజాయి బారిన పడుతుంది. దోపిడీ, దొంగతనాలు, ఆఖరికి మర్డర్ల వరకు దారితీస్తున్నాయి. తాజాగా మునుగోడు టౌన్లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. వీధుల్లోకి వచ్చిన గంజాయి బానిసలు ఎవరి మీద పడితే వారి మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులతో తీసుకెళ్లి ఎందుకు ప్రయత్నించినా వెళ్లటానికి ససేమీరా అన్నారు. గంజాయి మత్తులో నడుస్తూ రోడ్ల మీద పొర్లుతూ కనిపిస్తున్న దృశ్యాలు యువత ఏ రకంగా గంజాయి బారిన పడుతుంది అనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు అని తెలిపిన పోలీసులు. అర్థమవుతుందా? ఎవరు మీది? ఎవరు మన ఇద్దరిని వాడతాం. చెప్పరే ఎవరు సార్? నాకు దెబ్బలాంటి సార్ చెప్పరే. హైదరాబాద్ చెప్పరే ఉండాలి. హైదరాబాద్ యాదగిరిగుట్టలో సీనియర్ నేత మెత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల మధ్యలో పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భిక్షమయ్య గౌడ్, బీర్ల ఐలయ్యకు సపోర్ట్ చేసి గెలిపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ నాకు రాలేదు. లంచాలు, ఫైరవీలు లేకుండా, డబ్బు మీద ఆశ లేకుండా నా హయాంలో పాలన చేశాను అన్నారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా నాకు 10,000 ఓట్లు మెజారిటీ వస్తుందని తెలిపారు. నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం కూడా భూమి లేదు. నేను ఎటువంటి ఆస్తులు సంపాదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు. నిరుద్యోగ యువకులకు రోడ్డుపై పడేసి తంతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది. దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోను దళిత వివక్షత ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించాలి మెత్కుపల్లి నరసింహులు తెలిపారు. వాస్తవంగా నేనెన్నడూ కూడా బర్త్డేలు జరుపుకోవాలని ఎన్నడూ జరుపుకోలేదు. ఎప్పుడైనా ప్రజాభిమానమే నా పుట్టినరోజును నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించడానికి, సంతోషపెట్టడానికి ప్రజలే ముందుకు వచ్చి నా బర్త్డే అంటే జన్మదినాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా
గత 40 సంవత్సరాల నుంచి మర్చిపోలేని ప్రేమ, తరగని ప్రేమను అందిస్తున్న ఆలయ ప్రజలకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన నా కార్యకర్తలు, నా అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషం. 40 సంవత్సరాలు నిండింది. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో రామచంద్రాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించిన 6 వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని పాడు చేస్తే వేరే చోట పెట్టుకుంటారని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. దౌర్జన్యాలకు పాల్పడిన ఎవరిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఈ కేసును ఛేదించిన రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరరాజు, రామచంద్రాపురం ఎస్ఐ సురేష్ బాబు జిల్లా ఎస్పీని అభినందించారు. తిరుపతి జిల్లా కాండ్రింగ మండలం పార్లపల్లిలోని బుచ్చినాయుడు బైక్లో ప్రయాణిస్తుండగా కార్ బైక్ ఢీకొట్టడంతో 3 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వలస కార్మికులు అలతూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నట్లు సమాచారం తెలిపారు. కాళహస్తికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం తెలిపిన పోలీసులు కొంచెం సైడ్ ఇలా కాంట్రాక్టర్ బీహార్ ఇల్లు పడుతుంది ఒడిశా దగ్గర నుండి పని చేస్తారు తెచ్చుకున్నారు ఎక్కడ లెన్స్ కెమెరా తీసుకు అవి పెట్టేలే తీసుకున్నామన్నాడా అది స్టాండ్ అవుతుంది ఈవెంట్స్ ఈవెంట్స్ ఇలా కాంట్రాక్టర్ బీహార్ ఇల్లు పడుతుంది ఒడిశా దగ్గర నుండి పని చేస్తారు తెచ్చుకున్నారు ఎక్కడ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం అన్నారు. జలజీవన మిషన్ ద్వారా 365 రోజులు తాగునీరు అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్లో హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పెండింగ్ పనులపై సమీక్షించారు. రానున్న 50 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలజీవన మిషన్ కింద నిధులు సమీకరిస్తున్నామన్నారు. మచిలీపట్నం ఫోర్టు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసేలా కృషి చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగున 4 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేలా మరో 2 వంతెనల నిర్మాణానికి కృషి చేసినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు.
365 రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి. నా 7 శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్డ్గా ఈఎన్సీ గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు, అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. నెక్స్ట్ డెఫినెట్గా దీని మీద 7 శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తాం. రెండోది మచిలీపట్నం పోర్టు పనులు దాదాపు సంవత్సరం పై నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు 20% పనులు పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం మ్యాక్సిమం 18 నెలల టైంలో పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తా ఉన్నాను. డెఫినెట్గా అది కంప్లీట్ అయింది. తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా 2 బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి, అలాగే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఈ 2 బ్యారేజీల్లో కూడా దాదాపు 4 టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే కృష్ణా డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం. అవి ప్రతి జూన్ మాసంలో నారు పోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ 2 బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి. అదే రకంగా సమ్మర్లో మంచినీటికి కూడా ఆ 2 బ్యారేజీలు బాగా ఉపయోగపడతాయి. మనకి అమరావతి కూడా త్వరలో రానుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈస్టర్న్ బైపాస్ రోడ్ను కూడా ఒకటి శాంక్షన్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారిని అడిగారు. ఈస్టర్న్ బైపాస్ అనేది మనకి కృష్ణా జిల్లాకు కూడా చాలా ఉపయోగం. సో అది కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను అది కూడా ప్రయత్నం చేస్తాను. అదే రకంగా మచిలీపట్నంలో రైతు బజారు ఎదురుగా ఉన్న యునిమెనీ సంస్థకు వినియోగదారులు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పోతురాజు అనే వ్యక్తి గత 5 ఏళ్ల క్రితం 1 కేజీ బంగారం తాకట్టు పెట్టి 10 లక్షల రుణం తీసుకున్నాడు. తాకట్టు పెట్టిన 10 రోజుల్లోనే బంగారం విడిపించుకునేందుకు వెళ్ళగా బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగి బంగారాన్ని చోరీ చేశాడని కేసు పెట్టామని బ్యాంక్ అధికారులు తెలిపారు. 5 ఏళ్లు అవుతున్నా తన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన పోతురాజు జనసేన నేతలతో కలిసి బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టాడు. కస్టమర్ ఏమో ఇబ్బంది పడాలి, రోగాలు వచ్చి మీరేమో ఇక్కడ మెయిల్ పంపిస్తారు. ఆయన మీ కార్డు మనీ పెడితే దాన్ని మీ కస్టమర్ మీ ఎంప్లాయీ ఎవడో తీసుకెళ్లి వేరే దానిలో పెడితే మీరు నిమ్మకి నీరు ఎత్తుకొని ఉన్నారు. మరి ఇది బ్యాంకా మీరు మేనేజరా అర్థం కావట్లేదు. ఈ రోజు
అసలు ఆ ప్రాజెక్ట్ ఆ సబ్జెక్ట్ అవుతున్నా అది మీ అది మీ తలనొప్పులు. మీరు రికవరీ ఏజెంట్ పంపించి మీరు ఏం చేసుకుంటారు మాకెందుకండి? అదే మీ దగ్గర లోన్ తీసుకుని ఒకటి 24 గంటలు టైం ఇస్తున్నాను మీకు, ఈ టైంలో సెటిల్ చేస్తామని మీరు లెటర్ ఇస్తే ఓకే. ఈ ప్రాబ్లం దగ్గర నుంచి లెటర్ ఇస్తే మీరు వెళ్ళిపోతాం. రేపు ఈ టైం వరకు టైం ఇస్తాం. నేను ఎవరైనా అంటారా మీరు వచ్చేయండి, మీడియా సమక్షంలో నేను వాకేసేస్తాను. మేము పరిష్కారం ఇవ్వండి, ఆన్లైన్ చేసి లెటర్ ఇవ్వండి, 10 రోజులు పెడతారో 4 రోజులు పెడతారో దానిలో ఇవ్వండి. మాకు రేట్ ఎంత ఉందో ఇట్లా కట్టండి, కట్టేసేయండి. కేజీ బంగారం అండి, 10 గ్రాములు 5 గ్రాములు కాదు. ఎందుకంటే మా బంగారానికి సేఫ్ లేదు. 5 ఏళ్ళ నుంచి పులియారు గెలిచారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మునుగోడు టౌన్లో గంజాయి మత్తులో 2 యువకులు, దోపిడీ దొంగతనాలు ఆఖరికి మర్డర్లకు దారి. కాళహస్తికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ప్రమాదం, కార్ బైక్ ఢీకొని 3 వలస కార్మికులు అక్కడికక్కడే మృతి. మచిలీపట్నంలో తాకట్టు పెట్టిన బంగారం మాయం, వ్యక్తి మద్దతు జనసేన నేతలతో కలిసి బ్యాంక్ వద్ద ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.